హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. డిన్నర్ అయ్యిందా? మాదైతే ఈరోజు ఇంకా డిన్నర్ ఇప్పుడే వచ్చి చేస్తున్నాను అనమాట. మాకైతే ఈరోజు సాటర్డే మార్కెట్కి వెళ్ళి వచ్చే వరకు టైం అయింది. ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా పిల్లలకి బయటకి ఏం తీసుకురాలేదని కిచిడి చేయమన్నారు. కిచిడితో ఇంకా పాపడాలు అయితే బాగుంటావు అన్నారు. ఇంకా పాపడాలు ఎందుకులే అని ఇంకా ఆనియన్ పకోడీ అయితే చేసిస్తున్నాయి ఇక్కడ. శనగపిండి కొంచెం ఉంటే శనగపిండి ఆనియన్ వేసి చేసిస్తున్నా. చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. కిచిడి అయితే నార్మల్గా నెయ్యి వేసి చేసి ఇచ్చిన, పెసరపప్పు కిచిడి చేసిన అనమాట. ఇంకా పకోడీ దాంతో పక్కకు ఉంటే ఇంకా వేడివేడిగా కిచిడి అది బాగుంటుంది కదా అని ఇంకా నేను పిల్లలకైతే చేసిస్తున్నా. ఎందుకంటే చలి కూడా ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు 3 డేస్ నుంచి చాలా చలి పెడుతుంది, ఘోరంగా చలి పెడుతుంది. మాకైతే ఇంకా చెట్లు చాలా ఉన్నాయి కదా, గాలికి ఇంకా గాలి ఎక్కువ వస్తుంది. మళ్ళీ కుళ్ళ ప్లేస్కి ఇంకా మాకు ఎక్కువ చలి పెడుతుంది. ఇంకా డోరు కిటికీలన్నీ బంద్ చేసుకోవడం అవుతుంది. అందుకని ఇంకా మేమైతే వేడివేడిగా ఏదైనా వేడివేడిగా చేసి అప్పుడప్పుడే ఇచ్చేస్తాను అనమాట పిల్లల కోసం. అయితే ఇప్పుడైతే సెలవులు కూడా వచ్చేసినాయి. ఈ రోజు నుంచి అయితే మా పిల్లలకు సెలవు వచ్చింది. కానీ మా బాబుకి అయితే ఇంకా స్కూల్ క్లాసెస్ ట్యూషన్స్ ఉన్నాయనుకుంటా. రేపు మెసేజ్ అయితే ఇంకా పెడతారు వాళ్ళు. మార్నింగ్ అయితే పెడతారు, లేకుంటే నైట్ అయినా పెడతారు. ఇంకా ఇక్కడైతే బజ్జీలు అయితే అయిపోయినాయి. బజ్జీలు ఆనియన్ పకోడీ అనమాట. పకోడీ అయితే చేసేసిన, ఇంకా వాళ్ళకి ప్లేట్ అయితే పెడుతున్న వేడివేడిగా. అక్కడైతే తాలింపు పెట్టేసిన కిచిడి. ఏమీ వేయలేదు కిచిడీలో, పెసరపప్పు కొంచెం అంత రైస్, ఒక టమాటా వేసి చేసిన తర్వాత అయితే తాలింపు చేసేటప్పుడైతే ఇంకా ఎండుమిర్చి నెయ్యి అవి వేసి చేసిన అనమాట. ఇంకా వాళ్ళకి వేడిగా ఇచ్చేస్తే వాళ్ళు అటు ఇటు అన్న లోపల చల్లారిపోతుంది. ఇంకా వాళ్ళు వేడిగా తినొచ్చు కదా అని, ఎవరైనా అంతే కదా, వేడిగా చేసేస్తే పిల్లలు తింటారు కదా అని చూస్తాం, కానీ వాళ్ళు చల్లారిన వరకు తినరు. అట్లా చేస్తారనమాట. అందుకే నేను ఇంకా చేసేసిన. ఇప్పుడు మార్కెట్ వచ్చిన ఇంకా కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు చదరాలి అనమాట. కూరగాయలు అయితే చాలా తక్కువ, ఏవైనా తీసుకో 20 రూపాయల పావు, కానీ ఏవైనా తీసుకుంటే 40 రూపాయలకు అర్ధ కిలో. మరి టమాటాలు తగ్గిపోయిన రేటు. పోయిన వారం అయితే 50 రూపాయల కిలో ఇచ్చిండ్రు. ఈ వారం అయితే 30 రూపీస్ కేజీ తగ్గింది. ఇంకా 2 కేజీలు తీసుకుంటే 50కి ఇస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే బజ్జీలు అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.